నీలకంఠ సమాజం సిద్దిపేట వారు ఎంతో ప్రయాసాలకు ఓర్చి వాళ్ళ కష్టార్జితంతో దాంతోపాటుగా ఈ నాయకులు కావచ్చు, వారి దేవాలయానికి సంబంధించిన వాళ్ళ కులానికి సంబంధించిన పెద్దలందరూ కూడా ముందుగా మనం చూసుకుంటే నాగదేవత విగ్రహం నుండి మొదలు పెట్టుకొని వీరభద్ర స్వామి గారు, అదేవిధంగా శివయ్య, ఓం నమ శివ సతీ, మళ్ళా శ్రీ గౌరీదేవి మాత, దాని తర్వాత వచ్చేసి ఆంజనేయ స్వామి, నవగ్రహాలతో పాటుగా కూడుకున్న ఈ దేవాలయ నిర్మాణానికి పూర్తి స్థాయిలో నీలకంఠ సమాజం అనేది కట్టుబడి వారి ఇష్టదైవమైన ఆ శివుణ్ణి అన్ని విధాలుగా ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్న ఈ కార్యక్రమాలు. అదేవిధంగా నీలకంఠ సమాజం అనగానే వీరు నేత కార్మికులు, అదేవిధంగా మగ్గం కూడా నేసే విధానం ఉంటుంది వీళ్ళ దగ్గర. కాబట్టి ఒక యూనిటీగా ఉండి వారొక కళ్యాణ మండపమే కావచ్చు, అదేవిధంగా దేవాలయానికి సంబంధించిన నిత్యం ధూపదీప నైవేద్యాలతో కూడుకొని స్వామివారిని ప్రసన్నం కోసం ఆ సమాజం, దాంతోపాటు మా ప్రజలందరూ కూడా బాగుండాలనే ఉద్దేశంతో వీరు నిత్యం చేస్తున్న ఈ కార్యక్రమాలు ఆ భగవంతుడు ఎల్లవేళలా ఈ దేవాలయంతో పాటు ఉన్న సమాజం, నీలకంఠ సమాజానికి కూడా పూర్తి స్థాయిలో ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఈరోజు మనం చూస్తున్నాం ఈ రథం ఏదైతే పనులు ప్రారంభం చేసుకుంటున్నారో ఇది శ్రీ గౌరీ నీలకంఠేశ్వర దేవాలయం. మన సిద్దిపేటలోని ప్రఖ్యాత ప్రముఖులు అందరూ కూడా నీలకంఠ వాదులందరూ నీలకంఠేశ్వరునికి మన ప్రజలందరూ బాగుండాలి, దాంతోపాటు నీలకంఠ సమాజం అంతా కూడా బాగుండాలనే ఉద్దేశంతో ఈ రథాన్ని ఏర్పాటు జరుగుతుంది. ఈ రథ ఏర్పాటు కోసం అసలు ఎంత ఖర్చు అవుతుంది, రథాన్ని ఎందుకు తయారు చేస్తున్నారు, ఇప్పుడు మన ముందు గుండ్ల యోగేశ్వర్ గారు ఉన్నారు. నీలకంఠ సమాజానికి తను కూడా చాలా ముఖ్యుడు కాబట్టి ఏ విధంగా అభివృద్ధి జరుగుతుందనేది మనం తన ద్వారా తెలుసుకుందాం ఈరోజు. అయితే ఈ నీలకంఠేశ్వర దేవాలయంలో ఈ రథాన్ని నిర్మించాలనేటటువంటి ఒక ఆలోచన పోయిన సంవత్సరం వార్షికోత్సవాల సందర్భంగా ఆ రోజు సంకల్పించడం జరిగింది. ఆ రోజు నుండి ఈ యొక్క రథాన్ని నిర్మించడానికి పూనుకున్నాం. దీన్ని పూర్తిగా మంచి ఒరిజినల్ మన లోకల్ టేక్తోని నిర్మించడం జరుగుతుంది. ఈ యొక్క కట్టెని పాత ఆదిలాబాద్ జిల్లా అయినటువంటి నిర్మల్ ఫారెస్ట్ నుండి నిర్మల్ నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి శివుని ఫారెస్ట్ నుండి సుమారుగా 150 సంవత్సరాల చెట్లను ఏరుకొని మరి తీసుకొని వచ్చి ఈ యొక్క రథాన్ని నిర్మించడం జరుగుతుంది. దీన్ని మేమే ఉండి ఈ సిద్దిపేటలో ఉన్నటువంటి ఈ యొక్క కళాకారుల చేత నిర్మించడం జరుగుతుంది. అయితే మన శ్రీనివాస్ గారు ఎందుకోసం నిర్మిస్తున్నారు అనేటటువంటి ఒక ప్రశ్న వేయడం జరిగింది. దీనికి సంబంధించి మనం ఒక తిరగడానికి అవసరమున్నా లేకున్నా మనం ఒక 30-40 లక్షల రూపాయల కారును కొనుక్కొని మన ఇంటి దగ్గర పెట్టుకుంటూ ఉన్నాం. అలాంటిది ఆ దేవదేవుడు ఆ నీలకంఠేశ్వరునికి ఈ యొక్క రథాన్ని చేయించి అతన్ని ముందుంచడం జరుగుతుంది. అతను కూడా పురవీధుల్లో తిరగాలనుకున్నప్పుడు అలా వెళ్ళి తిరిగి రావడానికి ఈ రథం ఉపయోగపడుతుంది అని చెప్పి నేను మనవి చేసుకుంటా ఉన్నా. అయితే ఈ యొక్క నూతన రథాన్ని మే 29వ తేదీ కళ్యాణోత్సవం వార్షికోత్సవం సందర్భంగా రథోత్సవాన్ని నిర్వహించాలని అనుకుంటున్నాము. ఆ రోజున భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ యొక్క రథోత్సవంలో పాల్గొని ఆ నీలకంఠేశ్వరుని కృపకు పాత్రులు కావాల్సిందిగా కోరుచున్నాం. అయితే యోగి గారు, మీరు ఏదైతే విషయాన్ని చెప్తున్నారో అది ఓకే. మీరు సమాజానికి ఉపయోగపడే విధంగా అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలి, భగవంతుని ఆశీస్సులు అందరికీ ఉండాలనే ఉద్దేశంతో మీరు చేస్తున్న ఈ కార్యక్రమానికి మీ సమాజం అంతా కూడా ఏకదాటిగా ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నారా, లేదా ప్రత్యేకంగా మీరే ఎవరైనా దాతల్ని చూసుకొని ఎంచుకుంటున్నారా? అయితే ఇప్పటివరకు అయితే సమాజంలో ఉన్నటువంటి సభ్యుల ద్వారానే దాతలను ఎంచుకొని వారి ద్వారా విరాళాలను సేకరించి ఈ యొక్క రథాన్ని నిర్మించడం జరుగుతుంది. అయితే ఈ యొక్క రథం యొక్క నమూనా మరియు కొలతలు ఇవన్నీ కూడా నేనే ఇక్కడ ఉండి ఈ డిజైన్ చేయించడం జరిగింది. మంచిగా ఈ కళాకారులు కూడా ఈ విశ్వకర్మ కళాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చాలా బ్రహ్మాండంగా నా ఊహలకు సరిపోయే రకంగా వాళ్ళు చేస్తున్నారు.
వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఈ యొక్క రథానికి సహకరిస్తున్నటువంటి దాతలకు కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఇంత మనం ఏదైతే చూస్తున్నామో నీలకంఠేశ్వర స్వామి దేవాలయం ఇంత అభివృద్ధి జరుగుతుంది, దినదిన అభివృద్ధి పెంచుకుంటున్న ఈ దేవాలయానికి ఇక్కడున్న నీలకంఠ సమాజానికి సంబంధించిన దాతలందరూ కూడా ఈ కార్యక్రమానికి సహకరిస్తూ, అంటే ప్రతి సంవత్సరం కూడా ఏ కార్యక్రమాలు చేసినా వీళ్ళు పెద్ద ఎత్తున చేసుకుంటుంటారు. ఆ శివయ్య కోసం ప్రతి కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకెళ్తుంటారు. కాబట్టి ఇదే విధంగా ఇంకా దినదిన అభివృద్ధిలోకి జరగాలి. వాళ్ళకున్న నియమాలు ప్రతి ఒక్కటి కూడా భగవంతుడు వాళ్ళ కోరికలన్నీ తీర్చాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ ఎంఎస్జి క్రియేషన్స్ వారు ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి పురస్కరించారు.